హైవ్యూస్ బెంగళూరులో జరిగినటువంటి గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో జిఆర్ ఫామ్ హౌస్, అందులో యాంకర్ శ్యామల కూడా ఉంది అంటూ సోషల్ మీడియాలో భయంకరంగా పోస్టులు వైరల్ చేస్తుంది. నేను క్రాస్ చెక్ చేశానండి, నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఆమె అయితే లేదు. బట్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కారు అక్కడ ఉండటం, ఆ కారు ఎవరు తీసుకెళ్లారు ఏంటి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. సో మనం జెన్యున్గా ఉండాలి కాబట్టి మీరు కూడా యాంకర్ శ్యామలతో అటువంటి పోస్టులు చూసి మీరు ఎక్కడ ఉందని అనుకుంటారని ముందుగానే చెప్తున్నా. క్లారిటీ లేదు, నేను అంటుంది అది కన్ఫర్మేషన్ చెప్పట్లా. అయితే ఇంతవరకు ఎక్కడ కూడా బెంగళూరు పోలీసులు ఏమి విషయంలో ఏ క్లారిటీ ఇవ్వాలి, అసలు ఈ పేరు కూడా వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయాలి. హేమకు సంబంధించి వాళ్ళు క్లారిటీ తీసుకున్న మూమెంట్లో ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇది కూడా హైదరాబాద్లో ఉన్న నా ఫామ్ హౌస్లో అని చెప్తే, తల్లి నువ్వు ఇచ్చిన వీడియో నీ ఫామ్ హౌస్ కాదు, గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ది, మాకు ఇంకా ఎక్కడైనా డౌట్లు ఉంటే ఆ డౌట్లు కూడా తీరిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఇక ఈ రేవ్ పార్టీలో మొత్తం 101 మంది ఉన్నారు. ఇందులో 30 మంది ఆడవాళ్ళు, ఇందులో 25 మంది యువతులు టీనేజర్స్లు అనుకోవచ్చు, లేదా 20-21 లోపు అనుకోవచ్చు. ఆ 5 ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు తెలియాలి. 30 మంది ఆడవాళ్ళు, మిగతా వాళ్ళు మగాళ్ళు. ఇక నిర్వహణ సంస్థ అనుకున్నప్పుడు ఆల్రెడీ ఇందా చెప్పుకున్నా, వాసు ఎవరు ఈ పార్టీ ఇచ్చిన అతను. సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ అన్న వేళ పార్టీ థీమ్. ఆ పార్టీకి వెళ్ళే వారికి సంబంధించి ఆల్రెడీ ఒక డ్రెస్ కోడ్ అండ్ ఎంట్రీ ఫీజు 50 లక్షలట. మార్నింగ్ చెప్పిన రణధీర్, సిద్దికి, రాజ్భవ్ అతను, వీళ్ళు ముగ్గురు డ్రగ్స్ సప్లై చేశారు. పార్టీ మొత్తం చూసుకున్నది ఆర్గనైజర్ అరుణ్. ఈ అరుణ్ వచ్చేసి వాసుకి రిలేటివ్ అంట. ఇప్పటికీ ఈ 5 ఉన్నారు, వీళ్ళని మాత్రం అరెస్ట్ చేశారు, మిగతా ఎవరైనా అరెస్ట్ చేయలేదు. కానీ 101 మంది నుంచి కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. ఈ 101 మందిలో ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది, ఎందుకంటే రిజల్ట్ రావాలి. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకున్నారు. అండ్ కార్లు ఆల్రెడీ 18 కార్లు సీజ్ చేశారు, అన్ని లగ్జరీ కార్లు. అసలు ఎలా దొరికారు ఏంట్రా బాబు అంటే, వీళ్ళు మొన్న ఆదివారం నుంచి కూడా ఆ గెస్ట్ హౌస్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి, ఆ ఫామ్ హౌస్ సరౌండింగ్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పిచ్చి లేపారు. వీళ్ళు ఏ రకంగా భయంకరమైన డీజే సౌండ్లు, ఆ సౌండ్లు, ఆ హడావుడి చూసి రేయింగ్ బౌలు పార్టీ నడుస్తుండటం చూసి చుట్టుపక్కల వాళ్ళు భయపడిపోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు రెక్కి నిర్వహించి నిజమే లోపల ఏదో జరుగుతుందని చెప్పేసి అనుకొని పక్కాగా, అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నది సినీ సెలబ్రిటీలు, సీరియల్ సెలబ్రిటీలు అండ్ మిగతా సాఫ్ట్వేర్ బ్యాచ్ అనట. దాంతో వీళ్ళని మనం గనక ఏమాత్రం జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసినా లేదా లోపలికి వెళ్ళినా తేడా కొట్టవచ్చు. సో పక్కా సమాచారం తెద్దామని అనుకున్నా. అండ్ మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏం దాన్ని ఎలా చెప్పాలి, ఇంకా ఎటు వెళ్ళడానికి వీలు లేదురా వీళ్ళు అన్నట్టుగా ఇది చేసి అప్పుడు ఎంటర్ అయ్యారు. అప్పుడు కూడా స్విమ్మింగ్ పూల్లో, ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్లో డ్రగ్స్ విదిలేశారు. అండ్ ఫామ్ హౌస్ గోడల బయట డ్రగ్స్ వేసేసారు. కుక్కలు వచ్చాయి, శాంపిల్స్ చూసే డ్రగ్స్ అని కనిపెట్టున్నాయి. దెన్ డ్రగ్స్ ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది పట్టుకున్నారు. ఆ డ్రగ్స్లో MDMA డ్రగ్ ఏదో, అది కూడా గంజాయి కూడా ఉందట. తర్వాత ఈ 101 మందికి సంబంధించి వీళ్ళంతటా వీళ్ళు ఎవరు వచ్చున్నారు అండ్ ఇన్వైట్ చేసింది ఎవరు, వీళ్ళు ఎంతమంది 50 లక్షల అమౌంట్ పెట్టి వచ్చినారు స్టార్టింగ్, అండ్ ఇక్కడ డ్రగ్స్కి సంబంధించి వీళ్ళు ఎంత పట్టుకొచ్చారు, ఎంత వాడారు ఏంటి. అండ్ ఇందాక మనం అనుకున్నట్టుగానే యాంకర్ శ్యామల కావచ్చు, హేమ కావచ్చు, ఇంకా అసలు ఎవరెవరు ఇందులో ఉన్నారు, ఎవరెవరు లేరు, ఎవరెవరి పేర్లు బయటకు వస్తుంది ఏంటి, మొత్తం కూడా మేమే డీటెయిల్గా చెప్తామని చెప్పేసి కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పడం జరిగింది బెంగళూరు సంబంధించి. సో కన్క్లూజన్ మీకు అర్థమైంది కదా. హేమ అయితే చేజే ద్వారా వీడియో రిలీజ్ చేసి ఇరుక్కున్నట్టు రకంగా చెప్పాలంటే, వీడియో చేయకుండా ఉన్నా కొంచెం టైం పట్టేది ఆ ముందర ఏదో తెలియటానికి. ఆ వీడియో చేయడంతో పోలీసులు ఆల్రెడీ అక్కడ చెక్ చేసుకున్నప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ అయితే ఉందో, ఏ డ్రెస్ అయితే ఉందో అదే డ్రెస్ అదే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఇక్కడే. సో దొరికినట్టు అనుకోవచ్చు. దెన్ యాంకర్ శ్యామలకు సంబంధించి ఎటువంటి లీడ్ రాలా, వాంటెడ్గా కొంతమంది కావాలని చెప్పేసి అలా పోస్టులు పెడుతున్నారు. వీళ్ళు వైసీపీలు వాంటెడ్గా పెడుతున్నారు, టీడీపీలో జెంట్స్ కూడా మనకైతే తెలియదు. సో కన్క్లూజన్ 101 మంది, 30 మంది ఆడవాళ్ళు, అందులో 25 మంది యువతులు, మిగతా బ్యాచ్ అంతా కూడా మగవాళ్ళు. అందరూ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అరెస్ట్ అయితే 5గురినే చేశారు. డ్రగ్స్ సప్లై చేసిన 3గురిని, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసిన అరుణ్ని అండ్ మెయిన్ పర్సన్ వాసుని. సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ వాళ్ళు పెట్టుకున్న పేరు. ఇది బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకు మనకు ఉన్న అప్డేట్.